అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అందరూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని బండారు పట్టభద్రులను కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పాలనను ప్రజలు గ్రహించి వారికి చరమగీతం పాడారని అన్నారు. గడిచిన 8 నెలలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అన్నారు. మరొక పరిస్థితులు వైజాగ్ వచ్చారు. ఉద్యోగంతులు అన్ని విషయాలు తెలుసు. మనం ఎందుకు మార్పు కోరుకున్నారు, ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇక్కడ పట్టభద్రుల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ కూడా యువకుడు, విద్యావంతుడు, చాలా అనుకున్నవాడు. ముఖ్యమంత్రి గారితో వారికి కూడా సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తి. మన గతంలో కూడా 3 ఎమ్మెల్సీలో ఆలోచనలో ఈ రాష్ట్రానికి రాబోయే అధికార కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది. అధికార కూటమిలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థికి ఎవరు ఉన్నారో మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పరిపాలనా పరంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని గుర్తు కూడా ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. విద్యాపరమైన నైపుణ్యం ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ యొక్క ఓటును అందించవలసిందిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అరాచక పాలనను అంతమొందించడం కోసం ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా ఈనాడు ఊహించినటువంటి మెజార్టీలతో అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్లు శ్రమిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడం కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో అవన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలకు కూడా సంక్షేమం అందబోతుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఒక్కొక్క అడుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యువతకు